ప్రపంచ అభిమానుల మనసు దోచుకున్న బాహుబలికి అంతం ఉండదని ఆ పాత్రను సృష్టించిన రచయిత కెవి విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే బాహుబలి బ్యాటిల్ ఆఫ్ ది బోల్డ్ పేరుతో కామిక్ బుక్ ని రూపొందించి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. బాహుబలి చిత్ర నిర్మాత సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి గ్రాఫిక్ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రిస్తోంది. బాహుబలి కంక్లూజన్ విడుదలైన తర్వాత కామిక్ పుస్తకాలు రిలీజ్ చేయనున్నారు. ఇవి దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇప్పుడు బాహుబలి సీరియల్ గా తీయడానికి పనులు సాగుతున్నాయి. ఇంగ్లీష్ లో వస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరిగా సిరీస్ రూపంలో తీసుకొచ్చేందుకు విజేంద్ర ప్రసాద్ కథను విస్తరిస్తున్నారు. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలకు సంబంధించి అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఇప్పుడు సీరియల్ కోసం పాత్రలను లోతుగా పరిచయించడానికి ప్రయత్నిస్తున్నారు. యాక్షన్ తో పాటు ఎక్కువగా డ్రామా ఉండాలని ఆలోచనతో తీరిక లేకుండా రాస్తున్నాను. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నిర్మాత దర్శకుల వివరాలు బయటకు వెల్లడిస్తాం అని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఒక్కో సీజన్ కి 40 నుంచి 50 ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం టీవీలో చిన్న కథనే 10 ఏళ్ల పాటు సాగదీస్తున్నారు. మరి 3 తరాల స్టోరీ అయిన బాహుబలి ఎన్నేళ్లు ప్రసారం కానుందో ఇప్పట్లో చెప్పడం కష్టమే. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.